సో చాలా మంది పేషెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే 2 సెక్షన్స్ అయినాయి మేడం, సో తర్వాత నేను నార్మల్ ప్లాన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఒక సి సెక్షన్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయితే దాన్ని వీబ్యాక్ అంటామండి, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. సో అది ఏ కండిషన్స్ లో అవుతుందో నేను ఇప్పుడు చెప్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ లత, గైనకాలజిస్ట్ మాట్లాడుతున్నాను. సో ఈ వీబ్యాక్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటే సెక్షన్ అయి ఉండాలి, అండ్ సెకండ్ థింగ్ గ్యాప్ అనేది మినిమం 2 years అయి ఉండాలి, అండ్ థర్డ్ థింగ్ ఫస్ట్ సెక్షన్ ఎందుకు అయింది అన్నది ఖచ్చితంగా మీ డాక్టర్ అడుగుతారు. ఫస్ట్ సెక్షన్ బేబీ కాసెస్ వల్ల అయితేనే మీకు సెకండ్ సెక్షన్ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పాంటేనియస్ గా ఈసారి మీకు దానికి అది పెయిన్స్ వస్తేనే ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనం ఇండ్యూస్ చేసి పెయిన్స్ తప్పిస్తే ఛాన్సెస్ అనేది చాలా తగ్గిపోతాయి అనమాట. సో వీబ్యాక్ కోసం మీరు ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా 24/7 డాక్టర్ అవైలబిలిటీ, ఎనెస్థీషియన్ అవైలబిలిటీ, బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ ఉన్న చోట మాత్రమే ప్రయత్నం చేస్తారండి. ప్రతి చిన్న సెంటర్లోనే చేయడానికి అవ్వదు. సో వీబ్యాక్ చేయించుకోవాలి అని ఎక్కువగా మీరు టెన్షన్ పడి ఎక్కువ రిస్క్ అయితే తీసుకోవద్దు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈవెన్ సిజేరియన్ ఇస్ ఆల్సో వెరీ సేఫ్ ఆప్షన్ ఫర్ యూ.